హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్స్. ఈరోజు టమాటో పొటాటోతో ఆమ్లెట్ చేయబోతున్నా. దీనికి 1 టమాటో, పొటాటో, 2 గ్రీన్ చిల్లీ, 1 ఆనియన్, ఎగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు వీటిని కట్ చేద్దాము. పొటాటో తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ని కట్ చేసుకొని పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు పొటాటోని, ఆనియన్, చిల్లీ, టమాటోని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ తీసుకొని ఆలుగడ్డని తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వలన తొందరగా ఎగుతుంది పొటాటో అనేది. ఈ తురిమిన ఆలుగడ్డని బౌల్లో వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ తురిమిన పొటాటోని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని తురిమిన ఆలుగడ్డ, 1 ఆనియన్ కట్ చేసుకుంటున్న చిల్లీని తీసుకొని అందులో వేసుకోవాలి. అదేవిధంగా టమాటాను కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి చాలా చిన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకున్న, ధనియాల పొడి, సాల్ట్ వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ పాలు వేయడం వల్ల ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. అండ్ దీనిలో ఎగ్ కొట్టేసి ఎగ్ని కూడా చక్కగా కలుపుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ శనగపిండి వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని అందులో వేసుకొని అన్ని వైపులా చక్కగా టమాటా, ఆనియన్స్ అనేవి స్ప్రెడ్ చేయాలి స్పూన్తో. ఇలా స్ప్రెడ్ చేశాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత తిప్పుకొని అంతే అండి, పొటాటో టమాటో ఆమ్లెట్ రెడీ. ప్లీజ్ లైక్ మై ఛానల్.